హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చిత్రకారులు ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, ప్రెస్ క్లబ్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, పొలిటికల్ కార్టూనిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఆర్టిస్టులు చిత్రాలు గీశారు. ఈ ప్రదర్శనలో భారతదేశం గొప్పతనం, శాంతి, కులమతాల ఐకమత్యం గురించి వివరించారు. పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందని కార్టూన్, ఆర్ట్ వర్క్స్ చిత్రాల ద్వారా వివరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అజయ్ అందిస్తారు. ఉగ్రదాడిలో అమాయకమైన టూరిస్టులని ఉగ్రవాదులు పొట్టున పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా దీనిపైన చాలా సీరియస్గా ముందుకెళ్తుంది. దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో కూడా ఇటు చిత్రకారులు ఏదైతే ఉగ్రదాడికి నిరసనగా చిత్రకారులు ప్రదర్శన నిర్వహించారు. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చిత్రకారులు ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శనలో ఉన్నాం. మొత్తం కూడా ఆర్టిస్టులు ఇక్కడ పూర్తి స్థాయిలో చిత్రాల ద్వారా ఒక మెసేజ్ని పోర్ట్రేట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తము ఇటు ఆర్టిస్టులు, రైటర్లు, పోయెట్స్, దాంతోపాటు జర్నలిస్టులు అందరూ కూడా ఒక క్రియేటివ్ గ్యాదరింగ్ పేరుతో పెహల్గాం టెర్రర్ అటాక్కి నిరసనగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో చాలామంది ఆర్టిస్టులు కూడా మనతో పాటు ఉన్నారు. పాల్గొన్నవారు మనతో పాటు ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మనతో ఒకసారి మాట్లాడదాం. సార్, చెప్పండి, మెయిన్ ఈ పిక్చర్ సంబంధించి దీని ద్వారా ఏం మెసేజ్ మీరు ఇస్తున్నారు? అంటే మీరు చూసినట్టయితే ఇక్కడ పాకిస్తాన్ యొక్క పటం ఉంది. సో ఇక్కడ అవుట్ సైడ్ ఆఫ్ పాకిస్తాన్, అంటే పాకిస్తాను ప్రపంచానికి చాలా అందరికి తెలిసినటువంటి విషయం. టెర్రరిజానికి పుట్టినిల్లులాగా పాకిస్తాన్ ప్రవర్తిస్తుంది. సో ఇక్కడ బయటి వాళ్ళు భయభ్రాంతులకు గురి కావడం అనేది, ఇక్కడ కళ్ళల్లో భయము, మనిషిలో భయము, సో ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేయడం అనేది నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నటువంటి విషయము. సో ముఖ్యంగా మన భారతదేశం అన్ని రకాల్లో కూడా చాలా పురోగతి చెందుతున్న ఈ క్రమంలో ఈ పాకిస్తాన్ అనే కీడ పురుగు ఎప్పుడు కూడా మనని అడ్డుకోనాలనే ఉద్దేశంతోటి ఈ ధైర్యంగా అఫీషియల్గా ఎదుర్కోలేక ఈ టెర్రరిజం అనే వైరస్ని మనకి అంటగట్టడం జరుగుతుంది. సో ఇలాంటి దురదృష్టకరమైనటువంటి విషయాలు మళ్ళీ జరగదు. పెహల్గాం ఒకటే కాదు, గత చరిత్రలో కూడా ఎన్నో సందర్భాలు మనం చూసినాము. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకటై ఈ టెర్రరిజాన్ని అంతమొందించాలి. పాకిస్తాన్ లాంటి టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దేశానికి కూడా తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఆర్టిస్టులందరం కూడా ప్రెస్ క్లబ్ సోమాజిగూడలో గ్యాదర్ కావడం జరిగింది. ఈ గ్యాదరింగ్లో ఎంతమంది ఆర్టిస్టులు ఇందులో అటెండ్ అవుతున్నారు ఈ ఈవెంట్ సంబంధించి? అంటే ఇప్పటికీ దాదాపు 10-15 మంది వచ్చి వెళ్తున్నారు. సో ఈ ఫ్లోటింగ్ అనేది కంటిన్యూ జరుగుతుంది. అండ్ ఇది సాయంత్రం 7-7:30 వరకు కూడా జరుగుతుంది. అక్కడ క్యాండిల్ లైట్ తోటి ఇది ముగించడం జరుగుతుంది. ఇది మనం చూస్తున్నాం, పెయింటింగ్స్ ద్వారా కూడా మెసేజ్ ఇస్తున్నారు. మెయిన్గా పాకిస్తాన్ అంటే ఉగ్రవాదానికి పుట్టినిల్లు, పాకిస్తాన్ అంటే టెర్రరిస్టులకి కేర్ ఆఫ్ అడ్రస్గా పాకిస్తాన్ మారింది. సో ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్గా మొత్తం కూడా పిక్చర్స్ వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో పాటు మరికొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. చెప్పండి, మెయిన్గా ఈ పిక్చర్ సంబంధించి మెయిన్ మోటో ఏంటి, మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఇక్కడ కలిసి జీవిస్తున్నారు. నేను సింబాలిక్గా ఇప్పుడు హిందూ దేశాలు కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, పీస్ కోరుకుంటున్నాయి అన్ని దేశాలు. సో ఇతను ఒక్కని వల్లే ఇప్పుడు మొన్న పెహల్గాంలో జరిగింది కదా, 26 మెంబర్స్ అమాయకులు చనిపోయారు. సో దాని కారణంగా ఇక్కడ ఆర్టిస్టులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాము హైదరాబాద్ ఆర్ట్ అసోసియేషన్ నుంచి. సో ఇతని వల్ల ఇన్ని కుటుంబాలు 26 మంది అనుకుంటున్నాం, కానీ 26 ఇంటూ ఒక్కొక్కరు కలిస్తే ఎన్ని వందల మంది ఎన్నో జరుగుతున్నాయి ఇతని వల్ల. ఇది చాలా క్లియర్గా మనం ఈ పిక్చర్లో చాలా క్లియర్గా చూడొచ్చు. దేశం మొత్తం కూడా ఇటు కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా భారతదేశం ఉంటుంది. సో వివిధ వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా దేశంలో నివసిస్తుంటారు. కానీ కేవలం ఒక పాకిస్తాన్ సంబంధించి ఈ టెర్రరిస్టుల వల్లనే మొత్తం విచ్ఛిన్నం అయిపోతున్న సిచ్యువేషన్, అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు అనేది చాలా క్లియర్గా పిక్చరైజేషన్ చేస్తూ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి. సో మనతో పాటు మరికొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. చెప్పండి, ఈ పిక్చర్ సంబంధించి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు, అదేం చెప్తుంది? ఇది పీస్కు సింబాలికం. యాక్చువల్గా బర్డ్ అనేది, ఆ బర్డ్ మన ప్రపంచంలో మనము ఏ కంట్రీతోటైనా కూడా మన శాంతియుత చర్చల ద్వారానే మనం ముందుకు వెళ్తున్నాం. అలాగే పాకిస్తాన్ నుంచి ఎన్ని ఆటంకాలు జరిగినా, ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని మిలిటరీ కూడా ఈవెన్ వాళ్ళు అటాక్ చేసినా కూడా మన గవర్నమెంట్ చాలా మట్టుకు అంటే పీస్గానే వెళ్ళింది. సో అలా పీస్గా ప్రపంచం మొత్తం పీస్గా ఉండాలి. సో ఇప్పుడు మన భారతదేశం అంతా వీఆర్ క్రైయింగ్ ఫర్ అంటే జనరేషన్ వాళ్ళకి మనము బాధపడుతూ మేము ఆర్టిస్ట్ తరఫు నుంచి, సో మా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నుంచి, రమణారెడ్డి తరఫు నుంచి మేము దీన్ని వ్యక్తపరుస్తున్నాం మా యొక్క ఫీలింగ్స్ను.
శాంతికి చిహ్నంగా భారతదేశం ఉంటుంది క్రియేట్ చేస్తూ ఎక్కువగా కూడా పిక్చరైజేషన్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దాంతోపాటు ఇటు టెర్రరిజం సంబంధించి స్టాప్ టెర్రరిజం అంటూ మెసేజ్ ఇవ్వడంతో పాటు మెయిన్గా సస్పీషియస్ స్ట్రేంజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అనే మెసేజ్ కూడా పిక్చరైజేషన్ ద్వారా ఇస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే పెహల్గాం దాడికి సంబంధించి కూడా చాలా వరకు ముందుగా రెక్కి నిర్వహించిన తర్వాతనే ప్రీ ప్లాన్డ్గా ఇదంతా కూడా చేశారు టెర్రరిస్టులు అనేది చాలా క్లియర్గా కొంతమేరకు నిఘా వర్గాలు కూడా దాన్ని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేశాయి. కాబట్టి ఎవరైతే అనుమానితులు కావచ్చు, సస్పీషియస్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. మొత్తానికి ఈ పెహల్గాం దాడికి సంబంధించి ఎంటైర్గా ఏ విధంగా ప్రజలు ఉండాలి, దాంతోపాటు భారతదేశం అంటే శాంతిని కోరుకునే దేశము కేవలము పాకిస్తాన్ ఇటు టెర్రరిజానికి పుట్టినిల్లుగా ఉంటూ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకి పాకిస్తాన్ అడ్డాగా మారింది అనే మెసేజ్ ఇస్తూ మొత్తం ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న సిచ్యువేషన్. సో మొత్తానికి చిత్రకారులు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు సంబంధించి ఇటు హైదరాబాద్ సంబంధించి చాలామంది ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పాల్గొంటున్నారు. వాళ్ళ చిత్రాల ద్వారా పూర్తిగా ప్రజలకి అవగాహన కల్పించడంతో పాటు ముఖ్యంగా పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కావచ్చు, లేకపోతే భారతదేశం యొక్క మోటో ఏంటిది అనేది పూర్తి స్థాయిలో కూడా చిత్రాలు ద్వారా వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్ 6 న్యూస్ హైదరాబాద్.